జావా అనేది ఒక పవర్ఫుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే, మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా కోడ్ రాసినా కానీ ఇట్ కెన్ రన్ ఎనీవేర్. ఇప్పుడు మొబైల్స్లో చూసుకున్నా కానీ, కార్ డాష్ బోర్డ్స్లో చూసుకున్నా కానీ, ఓకే ఎక్కడ చూసినా కానీ, అంటే ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ కానీ లైనెక్స్ కానీ ఎక్కడైనా కానీ రన్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే జావాకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు మీరు స్టార్టప్ కంపెనీ కాడి నుంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ దాకా తీసుకొని వెళ్తే ఎక్కడైనా కానీ జావా ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజ్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. సో హై డిమాండ్ స్కిల్లే కాకుండా జాబ్ సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది జావా నేర్చుకుంటే. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 20 years నుంచి చూస్తే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకున్నా కానీ జావా ఈజ్ వెరీ యూజ్డ్ లాంగ్వేజ్ ఇన్ టు ద మార్కెట్. ఓకే, మీరు ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, ఈ కామర్స్ కానీ లేదంటే ఫైనాన్స్ కానీ, ఏ ఇండస్ట్రీలో అయినా సరే సాఫ్ట్వేర్లో మోస్ట్లీ యూజ్డ్ లాంగ్వేజ్ ఏంటి అంటే జావా. సో సెక్యూరిటీ చాలా హై ఉంటుంది అనమాట. సో మనకి ప్యాకేజెస్ విషయానికి వచ్చినా కానీ, ఫ్రెషర్గా మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కంపెనీ వాళ్ళు మినిమం 4 LPA నుంచి 8 LPA దాకా కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. కంపెనీని బట్టి ఉంటుంది. అది స్టార్టప్ కంపెనీస్ అనుకోండి 4 LPA ఆఫర్ చేస్తాయి. కొంచెం మంచి కంపెనీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే 8 LPA దాకా కూడా ఫ్రెషర్కి ఆఫర్ చేస్తుంది. సో మనకి ఇక్కడ 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి సర్వీస్ బేస్డ్ కంపెనీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే మనకి ఇప్పుడు TCS కానీ, క్యాప్జెమినీ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ. సాఫ్ట్వేర్ తీసుకొని వాళ్ళకి డెవలప్ చేసి క్లయింట్కి ఇచ్చేస్తారు. సో వాటిని మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాము. వాళ్ళు ఏంటంటే మినిమం 4 lakhs ఆఫర్ చేస్తారు. మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఇప్పుడు మనకి డైలీ చూస్తున్న స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ర్యాపిడో కానీ, లేదంటే రెడ్ బస్ కానీ, అమెజాన్ కానీ, ఇవన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. వాళ్ళు ఏంటి అంటే సో మినిమమే 8 LPA ఆఫర్ చేస్తారు ఫ్రెషర్కి. ఇంకొంచెం క్యాండిడేట్ బాగున్నాడు, ఇంకా బాగా DSA కూడా నేర్చుకొని ఉంటే దే విల్ ఆఫర్ 20 LPA ఆల్సో. కోడ్ బిగిన్లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ బ్రాంచ్, CSE అనే కాదు, EC అయినా, మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఏ బ్రాంచ్లో బీటెక్ ఫినిష్ చేసినా కానీ మన దగ్గర జాయిన్ అయితే ఏమవుతుంది అంటే 135 daysలో జావా ఫుల్ స్టాక్ ఫినిష్ చేసి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తాం అనమాట. వాళ్ళకి జాబ్ వచ్చిందాక ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు కొంతమందికి 6 నెలల్లో వస్తుంది, కొంతమందికి 8 నెలల్లో వస్తుంది, కొంతమందికి 1 year కూడా పడుతుంది. స్టిల్ 1 year పట్టినా కానీ మేము ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి టిల్ దే విల్ గెట్ ఎ ప్లేస్డ్ ఇన్ టు ఏ గుడ్ కంపెనీ, వీ విల్ సపోర్ట్ దెమ్.